హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. కోఫ్తా కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. వీడియో చూస్తున్నారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే నేను మలై కోఫ్తా కర్రీ చేస్తున్నానండి. కోఫ్తా కర్రీ చాలా టైప్స్ చేయొచ్చండి. చాలా వెజ్, నాన్ వెజ్ ఎలా అయినా చాలా డిఫరెంట్ టైప్స్తో చేస్తారు. ఇక్కడైతే నేను ఆలు అండ్ పన్నీర్తో మలై కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, ఓకేనా? దానికోసం ఫస్ట్ బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆకు, యాలుక, లవంగా, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది నేను ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అయితే కొంచెం లైట్గా రోస్ట్ అవ్వనివ్వండి. మీరు ఆనియన్స్ రోస్ట్ అవ్వటం కోసం ఇలా చేసుకున్న ఒకటి, లేదు అంటే కొంచెం సాల్ట్ వేసారనుకోండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కదా, సో సాల్ట్ వేసుకున్నా ఏం లేదు. నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదు. ఓకే, దాని తర్వాత నేనైతే అరౌండ్ ఒక 2-3 పచ్చిమిర్చి అయితే 3 పచ్చిమిర్చి ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న. మీ టేస్ట్ని బట్టి అండి, మీ కారాన్ని బట్టి 3-4 వరకు యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి మీ దగ్గర, మీరు డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే కానీ ఇట్లా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి తీసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. నేను అందుకని 1 ఇంచు అల్లము అని ఒక 5-6 రెబ్బల వరకు వెల్లుల్లి తీసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నా. దాంతోపాటు ఎండుమిర్చి అరౌండ్ 4-5 తీసుకున్నాను. మీరు ఎంత స్పైస్ తింటారు అన్న దాన్ని బట్టేనండి ఇంగ్రీడియంట్స్, ఇంతే తీసుకోవాలి అట్లా ఏం లేదు. నేను అరౌండ్ ఇది వచ్చేసి ఎట్లా అంటే ఒక 2 పెద్ద సైజు బంగాళాదుంపలు అండ్ ఒక 150 గ్రామ్స్ పన్నీరు. సో ఆ రేషియో దాంతో చేస్తున్నాను. సో మీరు ఆ స్పైస్కి తగ్గట్టుగా మీరు వేసే క్వాంటిటీకి తగ్గట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇట్లా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మన టమాటా ఏదైతే ఉందో అది పైన ఆ లేయర్ ఉంటుంది కదా, అదంతా కూడా బాగా మగ్గిపోయేలాగా మీరు లిడ్ పెట్టుకున్నారనుకోండి మంచిగా అయితే అంతా కూడా ఫ్రై అవుతాయి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడైతే ఇది చల్లారిపోయింది. అండ్ నేను పక్కన వచ్చేసి బంగాళాదుంపలు ఉంటాయి కదా, పొటాటోస్ కూడా నేను ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నాను. సో కుక్కర్ పెట్టేసుకున్నాను చూడండి, తొందరగా అయిపోవాలి అని చెప్పేసి. మనం ఈవెన్ లంచ్ బాక్స్ కానివ్వండి, లేదు అంటే ఏమైనా కొంచెం సండే రోజు స్పెషల్గా తినాలి అనుకున్నా కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, అంటే బగారా రైస్, జీరా రైస్ అట్లాంటి రైస్కి బాగుంటుంది. చపాతీస్కి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఓకేనా? తర్వాత అది నేను మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. బాగా స్మూత్గా మీకు ఎంత వీలుంటుందో అంత స్మూత్గా అయితే మిక్సీ చేసుకోండి. దాని తర్వాత ఇట్లా సపరేట్గా ఇంకొక బౌల్ తీసుకొని బంగాళదుంపలు ఉడికించుకున్నా అని చెప్పాను కదా, దాన్ని అయితే మంచిగా పొట్టు తీసేసి, యాక్చువల్గా అది కూడా ఇట్లా తురుముకుంటే బాగుంటుంది. బట్ బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి, ఆల్మోస్ట్ 3-4 విజిల్స్ వచ్చి బాగా ఉడికిపోయి నాకు ఇట్లా చేతులతోనే స్మాష్ అయిపోయింది. సో అందుకని నేను చెప్పి డైరెక్ట్గా అట్లా స్మాష్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత పన్నీరు, ఇది అరౌండ్ వచ్చేసి 150 గ్రామ్స్ అట్లా ఉంది పన్నీర్ని అయితే తురుముకున్నాను. తురుముకుంటే ఈవెన్గా కూడా మంచిగా ముద్దలుగా లేకుండా ఈవెన్గా ఉంటుంది అనేసి దానిలో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం కారము, కొంచెం రెడ్ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా అండ్ చాట్
చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా ఇవి కూడా వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి. సో మీరు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా స్పైసెస్ మీకు ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కూడా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ గ్రేవీలో కూడా ఉంటుంది కాబట్టి బాల్స్లో మళ్ళీ సాల్ట్ ఎక్కువ వేసుకొని గ్రేవీలో వేసుకుంటే మళ్ళీ తినలేకపోతాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. దాని తర్వాత ఇట్లా కలుపుకున్నాక ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. బైండింగ్ కోసం మీరు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అరౌండ్ 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోయిందండి నాకు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని అయితే బాల్స్ చేసుకొని పెట్టుకోండి. సో బాల్స్ చూడండి, ఇట్లా బాల్స్ మీకు ఎంత సైజ్ బాల్స్ కావాలి అన్న దాన్ని బట్టి బాల్స్ చేసుకొని పెట్టుకోండి. బాల్ చేసిన తర్వాత మనం ఇట్లా పిండిలో కనుక పిండి అద్దిచ్చామనుకోండి, దానికి అంటించామంటే ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో అట్లా కొంచెం పిండిలో ముంచేసుకొని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫస్ట్ బాండీ తీసుకున్నాం కదా, సేమ్ బాండీ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది హెల్త్ కాన్షియస్లో ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయము, బట్ కొన్ని కర్రీస్కి ఉంటేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కానీ తెలుస్తుంది. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలో నేను పసుపు అండ్ కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసి ఇవి లైట్గా అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. ఇలా పసుపు కారము ఉప్పు కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే. అవి కొంచెం ఫ్రై అయితే ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో మన టమాటో ఆనియన్స్ పేస్ట్ అది ఉంది కదా, అదైతే దీనిలోకి యాడ్ చేసేసుకోండి. వీలున్నంత స్మూత్గా చేసుకోండి పేస్ట్ అన్నది, అప్పుడే బాగుంటుంది. సో ఇవంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇవన్నీ కలుపుకొని లిడ్ పెట్టేసుకొని కొంచెం ఉడికించుకోండి. ఏదైతే ఉందో వాటర్ అదంతా కూడా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా ఉంటుంది కదా, కొంచెం ఆ స్టేజ్ వరకు అయితే ఇదంతా కుక్ చేసుకోండి. సో మంచిగా అంతా అయితే కలుపుకోండి. ఆయిల్ ఎక్కువలాగా కనిపిస్తుంది కదా, బట్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత అట్లా ఏమి ఉండదండి, బాగుంటుంది. సో ఇది కుక్ అయ్యేలోపు నేనైతే ఇంకా బాల్స్ అనేది ఫ్రై చేసుకుంటాను. ఓకేనా. సో దీనికైతే మూత పెట్టేద్దాము, కుక్ అవుతూ ఉంటుంది. సో ఇది కుక్ కూడా అవుతుందండి. చూడండి దగ్గర పడింది కదా గ్రేవీ, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్లా బబుల్స్ లాగా వస్తే చేతి మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా. సో కొంచెం గ్రేవీ దగ్గర పడిన తర్వాత నేను దీనిలో మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఏదైతే మన మిక్సీ జార్ ఉంది కదా, అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని అదంతా తొలిపేసి ఆ వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత గ్రేవీని బట్టి. తర్వాత నేనైతే బాల్స్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇక్కడ చూడండి. సో కొన్ని బాల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకొన్ని అయితే చేసుకుంటున్నాను. కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూపిస్తాను. సో చూడండి కొంచెం అయితే గ్రేవీ దగ్గర పడింది అండ్ కొంచెం నూనె కూడా పైకి ఇప్పుడే వస్తుంది కదా కొంచెం. సో కొంచెం ఇది చల్లారిన తర్వాత గ్రేవీ అయితే దగ్గరకు వస్తుందండి. ఇప్పుడు కొంచెం వాటరీగా అట్లా అనిపిస్తుందిలే, కానీ తర్వాత అయితే కొంచెం గ్రేవీ దగ్గర అవుతుంది. ఇక్కడైతే నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను సాల్ట్ వేసుకోవడం ముందు మర్చిపోయాను. సో చెక్ చేసుకుంటే అసలు ఇంకా సాల్ట్ లేదు. సో అందుకని చెప్పి ఈ స్టేజ్లో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా సాల్ట్లో పెట్టే స్పూన్ వంగిపోయింది, అంటే కొంచెం గట్టిగా నొక్కి మూత పెట్టేసాను చూసుకోకుండా, కొంచెం అది వంగిపోయింది. అది తీసేసి వేరే పెట్టుకోవాలి కొంచెం చిన్న స్పూన్స్. నేను ఇంకా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే మీకు ఉప్పు కారం ఇవన్నీ కూడా మీరు ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా కారం కావాలి, కొంచెం మసాలా తక్కువైంది అనిపించినా మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకో పక్కనైతే నాకు బాల్స్ అవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం గ్రేవీ దగ్గరకు అయిన తర్వాత నేను ఇక్కడ ఇదేంటి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర పాల మీద మీగడ ఉంటుంది కదా, మన అందరి ఇళ్ళలో పాల మీగడ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కసూరి మేతి వేస్తే ఇట్లాంటి కర్రీస్ టేస్ట్ అనేది అద్దరిపోతుంది. సో అందుకే కసూరి మేతి కొంచెం క్రష్ చేసేసుకొని చేతితో ఇట్లా వేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అయినట్లుంది కదా, కొంచెం
ఇవి ఇంకొంచెం కుక్ అవ్వనివ్వాలి. సో ఈ టైంలోనే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో కోఫ్తా బాల్స్ ఉంటాయి కదా, ఈ కోఫ్తా బాల్స్ వేసుకున్నామనుకోండి కొంచెం జ్యూసీగా అవుతుంటాయి బాల్స్. లేదు అంటే మరీ అంత మెత్తగా జ్యూసీలాగా వద్దు అనుకుంటే మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు బౌల్లో ఈ కోఫ్తా బాల్స్ పెట్టేసుకొని దానిపైన గ్రేవీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం బాల్స్ దానిలో కుక్ అయితే బాగుంటుంది కదా అని వేసేసుకున్నాను. వేసి ఇట్లా ఒక 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుందండి. మన టేస్టీ అండ్ ఈజీ మలై కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చపాతీలో తిన్నా బగారా రైస్లో తిన్నా అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఎలా అనిపించింది వీడియో? నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.